అంటే తన ఫ్రెండ్షిప్ కి ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాడో అది ఆ పాయింట్ కూడా బాగుంది. ఓకే అన్న. పృథ్వీ విషయం. ఓకే అన్న. నబిల్ గురించి ఏం చెప్తాను? నబిల్ ఓకే బ్రో, నబిల్ చాలా బాగా స్టార్టింగ్ తను వచ్చిన ఒక 2 వీక్స్ 3 వీక్స్ చాలా మంచి కంటెండర్ గా కనబడ్డాడు. బట్ ఏంటంటే ఫర్దర్ పోను పోను ఎప్పుడైతే ఈ సీనియర్ టీమ్ అని చెప్పేసి ప్రీవియస్లీ ఆడిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, వాళ్ళు వచ్చినప్పటి నుండి కొంచెం తన గేమ్ అనేది డ్రాప్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం సేఫ్ గా ఆడడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉండడం కానీ, ఈవెన్ వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేస్తే మనకు కూడా బయట నుండి ఏమన్నా ఓటింగ్ పరంగా బెనిఫిట్ అవుతుందేమో అనే ఉద్దేశంగా ఉన్నాడని అనిపించింది. బట్ పోను పోను మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ కావుతా ఉంటే తిను కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాడు కూడా, అవుతున్నాడు కదా, స్ట్రాంగ్ దగ్గర గుడ్ క్వాలిటీస్ అంటే ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏంటి? నబిల్ దగ్గర అంటే తన పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ గా పెడతాడు. అది రాంగ్ అనేది ఉండదు మోస్ట్లీ. బట్ ఒకవేళ ఇన్ కేసు అది రాంగ్ అయినా కానీ తన సైడ్ నుండి తెలియకున్నా కానీ తన పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంచుతాడు ఏ టైంలోనైనా. అది మంచిగా ఉంటుంది. నెగిటివ్ అంటే ఏం చెప్తాం? నెగిటివ్ అంటే చెప్పాను కదా, కొంచెం పక్క వాళ్ళ మీద కొంచెం డిపెండ్ అయ్యింది కొన్ని డేస్. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకి కొంచెం సేఫ్ అవుతుంది అనే ఉద్దేశంగా కొంచెం చూసుకున్నాడు. బట్ ఇప్పుడు అది పోను పోను అది కూడా తగ్గిపోయింది, మళ్ళీ తన పాత గేమ్ లోకి వస్తుంది. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ అనేది బాగుంటది గేమ్ పరంగా. తను పెట్టే పాయింట్స్ మాత్రం కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. అంటే కొన్ని టైంలో తనకి ఓన్ గా తనకి ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చెప్పేసి పక్కన వాళ్ళది రాంగ్ రైట్ అనేది చూడకుండా తన పాయింట్ పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ తిను పట్టించుకోదు అన్నమాట. ప్రేరణ గుడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే ఏం చిల్ ఉంటది. బ్యాడ్ క్వాలిటీస్? అదే చెప్పినాను కదా, తన పాయింట్ పక్క వాళ్ళది కరెక్ట్ అయినా కానీ తనకి పాయింట్ అనిపిస్తే ఆ పాయింట్ పెట్టేసి నాదే రైట్ అన్నట్టు మాట్లాడు. అన్న గౌతమ్ కృష్ణ గురించి ఏం చెప్తావు? గౌతమ్ అంత నేను పట్టించుకోను. ఎందుకు బ్రదర్? అంటే నేను ఆల్రెడీ లాస్ట్ సీజన్ చూసినా కదా, తను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంచెము డీలో అయిపోయింది అనిపించింది. ఇంకా అందువల్ల నేను తనని ఎక్కువ ఫోకస్ చేసాను. కానీ కానీ ఇప్పుడు టైటిల్ కి నిఖిల్ గౌతమ్ కే పోటీ అంటున్నారు కదా. అవునవును. మరి చూడకుండా రీసెంట్ గా ఏంటంటే మన ఒకతను మధ్యలో వెళ్ళిపోయింది కదా, అతని పేరు మణికంఠ. ఆ మణికంఠకి తినకి ఎలిమినేషన్ లో వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్ గా సేఫ్ అయింది మణికంఠ. బట్ తను వెళ్ళడం వల్ల తిను సేఫ్ అయింది. తర్వాత తిను కొంచెం స్ట్రాంగ్ గా ఇవ్వడము. ఇంకొకటి మన ప్రేరణ కాకుండా ఇంకొక లేడీ యష్మి ఎప్పుడైతే తన వల్ల యష్మి వల్ల మెయిన్ గా చెప్పాలంటే గౌతమ్ కి చాలా పాజిటివిటీ అనేది వచ్చింది బయట కూడా. ఎందుకంటే మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ పరంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే తను సిస్టర్ అని చెప్పి కొంచెం రేస్ చేయడము, తను నెగిటివ్ చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ జరిగింది. బట్ బయట మాత్రం చాలా పాజిటివ్ అనేది తన మీద స్ప్రెడ్ అయింది. సో ఖచ్చితంగా తను మంచి కంటెస్టెంట్ గా వెళ్ళిండు. తన గేమ్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు. తను రోహిణి గురించి ఏం చెప్తాను? రోహిణి అంటే కొంచెం కోర్స్ బ్రో, తను చాలా స్ట్రాంగ్ ఉమెన్. మంచి స్ట్రాంగ్ ఇస్తుంది ఏ గేమ్ లోనైనా. రీసెంట్ గా తను లాస్ట్ ఏమంటారు టీమ్ లీడర్ అయినప్పుడు తను చాలా స్ట్రాంగ్ ఆడింది. యాక్చువల్గా తనకి లెగ్ ఇంజురీ అనేది ఉంది ప్రీవియస్లీ. లెగ్ ఇంజురీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. బట్ అదే లెగ్ ఇంజురీతోని తను అన్ని అవర్స్ వెయిట్ చేసి అంత స్టాండింగ్ ఇచ్చేసి తను విన్ అయింది. ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ముక్క అవినాశి అంటే తన గేమ్ పరంగా తను ఇస్తున్నాడు. తను ఉండడం వల్ల చాలా వరకు ఇది ఎంటర్టైన్ పరంగా చాలా బిగ్ బాస్ కి మంచి అదే. ఎందుకంటే వీళ్ళ సీనియర్ టీం రాకముందు చాలా తక్కువ ఉండే, ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో షోకి చాలా హైప్ అనేది వచ్చింది. విష్ణుప్రియ గురించి ఏం చెప్తాను ఫైనల్ గా? విష్ణుప్రియ గురించి అంత ఏం లేదు, అంతేనా? చిన్న ట్రాక్ మెయింటైన్ చేసి అది అని చెప్పేసి స్ప్రెడ్ అయింది. తను ఒక వర్డ్ మీద అనేది లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ రోహిణి విష్ణుప్రియ చిన్న డిస్కషన్ జరిగింది లాస్ట్ వీక్. తను ఒకసారి నిఖిల్ ని ట్రై చేశాను, అది వర్కౌట్ కాలేదు. తర్వాత పృథ్వీని ట్రై చేశాను, అట్లా అని చెప్పేసి చిన్నగా అది ట్రాక్ జరగడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఓకే ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ కావడం వల్ల వాళ్ళ గురించి జరిగింది. సో బయట అన్ని ఓట్స్ ఎలా పడుతున్నాయో తెలియదు కానీ విష్ణుప్రియ అయితే ఇంకా సర్వైవ్ అవుతుంది గేమ్ లో. విష్ణుప్రియలో బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, గుడ్ క్వాలిటీస్? బ్యాడ్ క్వాలిటీ అంతా నేను ఫోకస్ చేయలేదు. టాప్ 5 కి ఎవరు మళ్ళీ మొదటి టాప్ 5 పరంగా అయితే ఫస్ట్ నా ప్రిఫరెన్స్ నిఖిల్ బ్రో. తర్వాత వచ్చేసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో గౌతమ్ కూడా వెళ్తాడు. ముక్క అవినాష్, రోహిణి అండ్ లాస్ట్ ఛాన్స్ వచ్చేసి విష్ణుప్రియ. నబిల్ కి విష్ణుప్రియ రావచ్చు మేబీ ఛాన్స్.
దాంట్లో ఒకవేళ నబిల్ కి విష్ణుప్రియకి ఏదైనా టై పడితే మాత్రం ఖచ్చితంగా నబీలే వస్తుంది.